సార్ ఆఫీస్కి వెళ్దాం రాథోడ్. ఉండండి సార్, మంచి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ ఏంటి రాథోడ్? ఇప్పుడే మిస్ అమ్మ వంట చేయటానికి కిచెన్లోకి వెళ్ళింది సార్. అయితే ఏంటి? మిస్ అమ్మ అరగంట వరకు బయటికి రాదు సార్. తను అరగంట కాకపోతే గంట సేపు కిచెన్లో ఉండనివ్వు, నాకేంటి? మిస్ అమ్మ గది ఎంటీగా ఉంది సార్, ఎవరు లేరు. రాథోడ్, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు మిస్ అమ్మ గదిలోకి వెళ్ళి లగేజ్ చెక్ చేశారంటే పాప గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియచ్చు. పాప ఫోటోను, పాప ఉన్న అడ్రస్ మీకు దొరకొచ్చు సార్. కరెక్ట్ రాథోడ్, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఆ, రాథోడ్, నేను ఆర్మీ ఆఫీసర్ని. అయితే ఏంటి సార్? నాలాంటి ఆఫీసర్ ఒక ఆడపిల్ల రూమ్లోకి వెళ్ళి దొంగతనంగా తన బ్యాగ్ చెక్ చేయడమా? అది దొంగతనం కాదు సార్, తనిఖీ చేయడం అంటారు. తనకి తెలియకుండా తనిఖీ చేయడం తప్పు కదా? తప్పే ఉంది సార్. మిస్ అమ్మ ఏమైనా పరాయిదా? మీ మిస్సెస్ సార్. నో, తను నా భార్య, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సార్, మీరింకా విడాకులు తీసుకోలేదు సార్. పైగా ఇదంతా మీరు పాప కోసం చేస్తున్నారు. అసలు తప్పే కాదు. అంతేనంటావా? అంతే సార్. మీరు ఇంకేం ఆలోచించకండి, త్వరగా వెళ్ళండి. దేవుడా దేవుడా. మధ్యలో తనుస్తే, నేను తన బ్యాగ్ చెక్ చేయడం చూస్తే? అబ్బా, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి సార్. ఏం చెప్పి కవర్ చేయను? ఏంటి సార్ మీరు? ఇలాంటి సీక్రెట్ సెర్చింగ్ ఆపరేషన్స్ మీరెన్ని చేయలేదు. పెద్ద పెద్ద ఉగ్రవాదుల కుట్రలనే బయట పెట్టిన మీకు ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత సార్? ఓకే, రాథోడ్. మళ్ళీ ఏమైంది సార్? ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావు కదా, నన్ను బాగీ దగ్గర బ్లేమ్ చేయడానికి కాదు కదా? కార్ ఎక్కండి సార్, ఆఫీస్కి వెళ్దాం. ఎక్కండి. లేకపోతే ఏంటి సార్? నేను మీ కింద పనిచేస్తున్నానా, ఆ మిస్సమ్మ కింద పనిచేస్తున్నానా? మీరు నన్ను అనుమానిస్తున్నారు. నాకెంత బాధగా ఉంటుంది సార్. నేను హర్ట్ అయ్యాను సార్, చాలా హర్ట్ అయ్యాను. ఓకే ఓకే, కూల్ కూల్. నేను ఇప్పుడే వెళ్ళి తన బ్యాగ్ చెక్ చేసి వస్తాను. ఆల్ ది బెస్ట్ సార్. జజ్జనక 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 జజ్జనక.